మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిది. గురుగారు, మకర రాశి వాళ్ళకి సంబంధించి ప్రతి నెల మారే గ్రహాలతో సంబంధం లేకుండా నిత్యం వీరు ఎవరిని ఆరాధిస్తూ ఉండాలి, ఎటువంటి క్షేత్రాలకు వెళ్తూ ఉండాలి, ఓవరాల్గా లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు, అన్ని విధాలా కలిసి రావాలంటే? మకర రాశికి 1, 5, 9 స్థానాలు అన్ని రాశుల్లాగానే ఈ రాశికి కూడా బలపరిస్తే బాగుంటుంది. లక్ష్మీ స్థానాలుగా ఆ రాశులే పిలువబడ్డాయి కాబట్టి ఈ రాశికి రాశి అయినటువంటి మకర రాశిని, 5వ స్థానం అయినటువంటి వృషభ రాశిని, 9వ స్థానం అయినటువంటి కన్యా రాశిని బలపరచుకోవడం వీళ్ళకు బాగుంటుంది. మకరము అంటే ముసలి నీళ్ళలో ఉంటుంది. అందుకే పాతకాలము ఒక సామెత ఉండేది, బురదలో కాలు పెట్టకపోతే నోటి కాడికి తిండి రాదు అని. అంటే వ్యవసాయంలో ఎప్పుడు తిరుగుతూ ఉంటేనే పంట చేతికి వస్తుంది, నోటి కాడికి ముద్ద వస్తుంది. ఆ కాలంలో ఇండస్ట్రీస్ లేవు, వ్యవసాయమే ప్రపంచం అంతా పెద్ద ఇండస్ట్రీ. కాబట్టి ఈ ముసలికి కూడా అంటే రైతు ఎప్పుడు నీటిలో ఉంటే బలవంతుడు, బురదలో ఉంటే బలవంతుడు. ముసలి కూడా నీటిలోనే ఉంటే బలవంతంగా ఉంటుంది. గడ్డుగా వస్తే ముసలికి నీటిలోనే బలం, గడ్డపైన లేదు. అది ఏదైనా ప్రమాదం వస్తే పరిస్థితి నీళ్ళలోకి వెళ్తుంది, ఇంకెక్కడికి పోదు. కాబట్టి రైతు ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు. మకర రాశి వాళ్ళు ఎప్పుడు సొంత కష్టాన్ని నమ్ముకొని ఉండేవాళ్ళు, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ కష్టాన్ని వాళ్ళ శక్తిని నమ్ముకున్న వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఇంకొకరి కింద పనిచేస్తే వీళ్ళు బలహీనమైపోతారు, వాడుకొని వదిలేస్తారు వీళ్ళని. కాబట్టి వీళ్ళు సొంతంగా ఏదైనా చేసుకుంటే తప్పితే వీళ్ళు బలవంతులు కాలేరు. చేయనంత వరకు వీళ్ళు వేరే వాళ్ళ కింద బానిసలే. కాబట్టి వీళ్ళు స్వతహాగా వ్యాపారం చేయొచ్చు, స్వతహాగా ఇంకేదన్నా కంపెనీ పెట్టచ్చు, స్వతహాగా ఏదన్నా చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉంటూ కూడా ఒక షాప్ ఇంట్లోనే పెట్టుకుంటే కూడా వీళ్ళు జరుగుతుంది. ఇంట్లోనే షాప్ పెట్టుకునే ఎంతోమంది ఉంటారు, ఇంట్లోనే టీ స్టాల్ పెట్టుంటారు. లేదంటే ఇంటి పక్కనే వ్యవసాయం ఉంటుంది, వ్యవసాయం పక్కనే వీళ్ళు కట్టుకుంటారు. అంటే వీళ్ళకు ఉన్న చోటనే ఏదైనా ఏర్పాటు చేసుకోవడం బెటరు. లేదంటే సొంతంగా ఇంకేదైనా వ్యాపారం చేసుకోవచ్చు. అది వీళ్ళకి లక్ష్మీ యోగం అవుతుంది. ఇంకొకరి కింద పనిచేస్తే వీళ్ళకు లక్ష్మీ యోగం కాదు కదా, మనశ్శాంతి కూడా ఉండదు. ఇది ఫస్ట్ రూల్. అది తర్వాత వీళ్ళకు 9వ స్థానము కన్యా రాశి. కన్యా రాశి అంటే దుస్వభావ రాశి. కన్య అంటే దుస్వభావం కలిగిందంటే ఇప్పుడు పెండ్లిడికి వచ్చిన అమ్మాయి స్థిరంగా ఉంటుందా? రకరకాల ఆలోచన మారుతూ ఉంటాయి అమ్మాయికి. కాబట్టి పెండ్లిడికి వచ్చినటువంటి అమ్మాయిలకు వీళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తూ ఉంటే కూడా వీళ్ళకి కలిసి వస్తుంది, లక్ష్మీకరం అవుతుంది. పేదింటి పెండ్లిడికి వచ్చిన అమ్మాయిలకు, డబ్బున్న వాళ్ళకి కాదు. ఇప్పుడు అంబానీ కూతురుకు, ఆదాని కూతురుకు మనం ఏదైనా హెల్ప్ చేస్తే తీసుకుంటారా? కాబట్టి ఎవరైనా వీళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ అమ్మాయి ఉంటే తీసుకొచ్చి చీర సారా పెట్టి అమ్మాయిని ఒక దేవతగా భావించి గాజులు తొడిగి అమ్మాయి చేతికి అక్షింతలు ఇచ్చి వీళ్ళని ఎత్తిరేసుకుంటే కూడా వీళ్ళకి లక్ష్మీకరం. అమ్మాయి చాలా సంతోషపడిపోతుంది. అబ్బా, నాకు ఎంత బాగా బట్టలు పెట్టారు, నన్ను ఒక పూలమాల వేసి అమ్మవారికి అలంకరించి పాదాలను నమస్కారం చేసుకునేసి హ్యాపీగా ఆ బట్టలు అన్నిటికీ ఇంటికి వెళ్తుంది. వీళ్ళకున్న దోషాలు మొత్తం పోతాయి. అప్పటి నుంచి లక్ష్మీకరం అవుతుంది. దోషం పోయిందంటే ఇంకా మీ ఫైనాన్స్ సెంటర్ అవుతుంది. కన్యాకుమారి తమిళనాడులో ఉంది, వెళ్ళి రావచ్చు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఉంటుంది, వెళ్ళి రావచ్చు. పెండిడికి వచ్చినటువంటి అమ్మాయిలకు వీళ్ళు హెల్ప్ చేయొచ్చు. అదేవిధంగా మహావిష్ణు ఆలయాలకు వెళ్ళి రావచ్చు బుధవారం రోజు. శుక్రవారం రోజు లక్ష్మీ ఆరాధన కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 పాయింట్లు యాక్టివేట్ చేసుకుంటూనే ఉండొచ్చు. వీళ్ళకి అందుబాటులోనే ఉంటాయి. స్వతహాగానే ఏదైనా చేయాలి. వీళ్ళని ఇవన్నీ చేసి కూడా వేరే వాళ్ళ కింద పనిచేస్తే అది నీట పోసినటువంటి పన్నీర్ అయిపోతుంది. ఇది మకర రాశి వాళ్ళు చేసుకోవచ్చు. ఇక ఎలాంటి తప్పులు చేయడం ద్వారా, అంటే స్వయం కృపరాధన అంటారు కదా, వీళ్ళు కొన్ని పనులు చేయడం ద్వారా కిందకి పడిపోతూ ఉంటారు కదా, అలాంటివి ఏం చేస్తుంటారు గురుగారు వీళ్ళు? అదే అండి, వేరే వాళ్ళ కింద ఒక కంపెనీలో పనిచేయడం వీళ్ళకి సెట్ అవ్వదు. అదేవిధంగా వేరే వాళ్ళకి సలహాలు ఇవ్వడం వీళ్ళకి సెట్ అవ్వదు. ఆ సలహాలు తీసుకుని వీళ్ళు తొక్కేస్తారు. ఇంక వీళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకున్నప్పుడు ఏమి, ఒక చిన్న షాప్ అయినా సరే నాది, ఇక్కడ నేను ఎవరి కింద పని చేయలేదు అనిపించుకుంటే చాలు, సక్సెస్ అవుతారు. కానీ వీళ్ళు కొంత వయసు వచ్చే వరకు తెలిసినా కానీ వేరే కంపెనీలో పనిచేసి గొప్ప స్థాయికి రావాలంటారు. కంపెనీలు గొప్ప స్థాయికి తెచ్చి వీళ్ళు పడిపోతూ ఉంటారు. కంపెనీలు వీళ్ళని వాడుకొని నమ్మిలో వదిలేస్తాయి. మకర రాశి వాళ్ళు మాత్రం ఇంకా లేదు, ఇంతే ఏమవుతుంది కానీ
ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ కూడా జీవితాంతం ఆ కంపెనీ ఈ కంపెనీ ఈ కంపెనీ ఆ కంపెనీ తిరుగుకుంటా వచ్చింది తీసుకొని దాంట్లో సర్దుకొని పోల్సింది. స్వతహాగా వీళ్ళు కానీ డిసైడ్ అయితే ఆ కష్టం వీళ్ళు సొంతంగా చేసుకుంటే ఎవరు ఊహించిన స్థాయికి వీళ్ళు వెళ్ళిపోతారు. అందులో వ్యవసాయం ఏముంది, స్వతహాగా చేసుకుంటారు, పండిన పంటంతా వీళ్ళదే, బ్రహ్మాండంగా తిండికి లోటు ఉండదు, వీళ్ళకై మిగిలిన అమ్ముకుంటారు. అందుకే నేను బురదలో కాలు పెడితేనే నోటికాడికి ముద్ద అని స్టార్ట్ చేసింది. అదేవిధంగా బుధవారం రోజు మహావిష్ణు ఆలయానికి వెళ్తే కూడా వీళ్ళకి చాలా మంచి యోగాన్ని ఇస్తుంది. తర్వాత పంచమ స్థానం అనేటువంటి వృషభం. వృషభం అంటే ఏమైంది, ఎద్దు వచ్చిందా, ఎద్దు వ్యవసాయానికి కదా ఉపయోగపడుతుంది. ఎద్దు ఇప్పుడు కష్టపడుతుందనే కానీ అది లగ్జరీగా 5 స్టార్ హోటల్ మనకు కనిపిస్తుందా. వృషభం అంటే కాబట్టి గోసేవ చేయాలి. అందుకే పశువులకు పండగ చేస్తారు తమిళనాడులో, జల్లికట్టు అంటారు. వాటన్నిటికీ రంగులు కొట్టి వాటికి రకరకాల బెలూన్స్ కట్టి వాటిని వేడుక చేస్తారు. పశువుల పండుగ చాలా ఫేమస్. కాబట్టి వీళ్ళకు గోసేవ చాలా ఇంపార్టెంట్. గోసేవ చేసే కొద్దికి రైతు బాగుంటాడు, గోవులను బాగా అందుకే గో సంపద అంటారు. అందుకే వీళ్ళు డైరీ ఫార్మ్స్ పెట్టుకోవచ్చు. ఆవుల యొక్క 5 ఆవులు 10 ఆవులు పట్టుకుంటే కూడా అది కూడా పాడి పరిశ్రమ అంటారు. పాడి అంటే ఇదే గోసేవే. కాబట్టి వీళ్ళు చక్కగా డైరీ ఫార్మ్స్ పెట్టుకోవచ్చు, గోసేవ చేసుకోవచ్చు, వ్యవసాయం బాగాల్సి వస్తుంది. గోవులు కూడా అది తనంతట తాను ఉద్ధరించబడుతున్నాడు కాబట్టి స్వతహాగా వీళ్ళు కూడా ఎప్పుడు ఏదైనా చేసుకోవాలని అర్థం. కాబట్టి వృషభ రాశి అనేది వీళ్ళు వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి ఒక గోశాలకు వెళ్ళి 1 గంట సేపు కూర్చొని వస్తే కూడా మంచిది. ఆ బ్రీతింగ్లోకి వెళ్ళి వస్తే కూడా మంచిది. కాబట్టి కామధేను యొక్క ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు. అది వీళ్ళకి లక్ష్మీ స్థానం అవుతుంది. కాబట్టి కామధేను యొక్క స్తోత్రాలు, కవచాలు, గో శ్లోకాలు అనేటువంటి చదవచ్చు, మంచిది. ఆన్లైన్లో గోవులకు, పశువులకు, పశుగ్రాసానికి, వాటి మెడిసిన్కి, వాటి కుటీరాలకు, వాటి సంక్షేమానికి ఎంతో కొంత డబ్బులు కడతా ఉంటే చాలు, వీళ్ళకి మళ్ళీ డబ్బులు వస్తూ ఉంటుంది. వీళ్ళకి కలిసి వచ్చే వారం కావచ్చు, మంచి కలర్స్ కావచ్చు, ఏమన్నా సజెస్ట్ చేస్తారు గురుగారు? ఏమన్నా మెరుస్తున్న వైట్, లాయర్ వైట్, మినిస్టర్ వైట్, ఎమ్మెల్యే వైట్ అంటారు. ఆ వైట్లో కూడా మెరుస్తూ ఉంటుంది, అది బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా గ్రీన్, లైట్ గ్రీన్ బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా వీళ్ళకు పింక్ అంటే లేత గులాబీ రంగు బాగా కలిసి వస్తుంది. పర్ఫ్యూమ్స్ వాడు బాగా వాడచ్చు. అదేవిధంగా వీళ్ళు వెజ్ రైస్ ఎక్కువ తినచ్చు. ఎక్కువగా నాన్ వెజ్ తినకుండా వెజ్ ఎక్కువ తినగలడం వల్ల మంచి ఆరా డెవలప్ అవుతుంది. అది పాజిటివిటీ ఎక్కువ లాక్కొస్తుంది. ఇది వీళ్ళు చేసుకోవచ్చు. ఓవరాల్గా వీళ్ళ గురించి వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు కావచ్చు, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.